చీమల గుంపులో బాగా కష్టపడే చీమ ఉండేది. మిగతా చీమలు ఒక గింజ తెస్తే అది 3 గింజలు తెచ్చేది. మిగతావన్నీ రెస్ట్ తీసుకుంటుంటే అది ఆగకుండా పనిచేస్తుండేది. మొదట్లో అందరూ దాన్ని బాగా మెచ్చుకునేవారు. దీంతో పాటు మిగతా చీమలు వాటి ఆహారాన్ని దాని ముందే పెట్టడం మొదలుపెట్టాయి. ఎందుకంటే దీనికి ఇస్తే చాలు ఇదే మోసుకెళ్తుంది అని. ఒకరోజు ఆ చీమ బాగా అలసిపోయి కింద పడిపోయింది. కానీ గుంపులో ఏ చీమ దాన్ని చూసి ఆగలేదు. దాని స్థానంలో మరొక చీమను ఎంచుకున్నారు. మన నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. అవసరానికి మించి పనిచేసే వారికి ఇలాగే జరుగుతుంది. మొదట్లో నువ్వు సహాయం చేసినప్పుడు అందరూ నిన్ను పొగుడుతారు. రెండోసారి అది వారికి అలవాటు అవుతుంది. కానీ మూడోసారి మీరు వద్దంటే మీరు మారిపోయారు అంటారు. సైకాలజీ ప్రకారం మానవ స్వభావంలో ఒకటి ఉంది. మీరు ఏదైనా ఉచితంగా ఇస్తే ప్రజలు దాన్ని హక్కుగా భావిస్తారు. ప్రతి కష్టానికి గుర్తింపు దక్కదు. కొన్ని పనులు ఇతరుల సోమర్థనం మాత్రమే పెంచుతాయి. అందుకే మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుని ఇతరుల మెప్పు కోసం చూడవద్దు. మిమ్మల్ని గౌరవించేవారు ఎప్పుడూ మీ మీద భారం వేయరు. గుర్తుంచుకోండి, అలసిపోయిన చీమ ఎప్పటికీ నాయకుడు కాలేదు. అది ఒక పని మంచిగానే మిగిలిపోతుంది.